హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వెజ్ గోల్డెన్ స్పూన్. ఈరోజు మనము మలై పన్నీర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ కల్తీ లేకుండా ఫ్రెష్గా బయట కొన్న పన్నీర్ కంటే కూడా చాలా బాగుంటుంది. తక్కువ ధరలో ఎక్కువ పన్నీర్ని తయారు చేసుకోవచ్చు. ఒక్కోసారి పన్నీర్ గట్టిగాను రబ్బర్ లాగాను కట్ చేసినప్పుడు పొడి పొడిగా విరిగిపోవడం ఇలాంటివి లేకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పన్నీర్ని తింటూ ఉంటే సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోయి మీగడ రుచితో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో పన్నీర్ని ఇలా తయారు చేసుకుంటే బయట నుండి తెచ్చిన పన్నీర్ అస్సలు నచ్చదు. ఇది అంత టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెను పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ నీళ్ళని పోసుకోవాలి. తర్వాత పాలు పోసుకోవాలి. ఇందులో నేను 2 లీటర్ల పాలను తీసుకుంటున్నాను. పన్నీర్ కొరకు తీసుకునే పాలను చిక్కగా ఉన్న ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలి. అలా తీసుకుంటే పన్నీర్ క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. పన్నీర్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పన్నీర్ కొరకు ప్యాకెట్ పాలను కూడా వాడుకోవచ్చు, కానీ ఫుల్ క్రీమ్ పాలను మాత్రం తప్పకుండా తీసుకోవాలి. పాలను వేడి చేసుకునేటప్పుడు పాలు పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పైన ఉన్న మీగడ కూడా పాలల్లో కలుపుకుంటూ ఉంటే ఇలా కలుపుకోవడం వల్ల పన్నీర్ మలై ఇలాగా కమ్మగా ఉంటుంది. పాలు పొంగొచ్చింది. 1 నిమిషం పాటు ఈ పాలను లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని అందులో నిండుగా పాలను తీసుకొని 1/2 టీ స్పూను సిట్రిక్ యాసిడ్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ సిట్రిక్ యాసిడ్ కరిగిన తర్వాత పూర్తిగా పాలల్లో వేసుకొని పాలను కలుపుకోవాలి. చూడండి, సిట్రిక్ యాసిడ్ వేయగానే పాలు ఎలా విరిగిపోయాయి. సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పు. ఇది ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. దీనికి బదులుగా వెనగర్ అయినా లేదా నిమ్మరసాన్ని అయినా కూడా వేసుకొని వాడుకోవచ్చు. ఇలా ఈ సిట్రిక్ యాసిడ్ పాలను పోసి కలుపుకుంటే చూడండి, పాలన్నీ విరిగిపోయాయి. పన్నీర్ వేరుగా నీళ్లు వేరుగా కూడా అయిపోయాయి. ఇలా నీళ్లు లైట్ ఎల్లో కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా పాలు విరిగిపోయాయి. ఈ పాలను మనము ఇప్పుడు వడకట్టుకుందాం. నీళ్లు వడకట్టుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెను ముందుగా పెట్టుకొని దానిపైన జల్లెడను పెట్టుకొని తర్వాత ఒక సన్నగా ఉన్న కాటన్ టవల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి విరిగిన పాలను వడపోసుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత అన్ని వైపుల నుండి టవల్ కార్నర్లను ఇలా దగ్గరగా తీసుకొని కొద్దిగా చల్లని నీళ్ళను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్లో కుకింగ్ ప్రాసెస్ ఆగిపోయి రబ్బర్గా పన్నీర్ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. తరువాత నీళ్ళన్నింటినీ గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు టవల్ని ఒక కొనను తీసుకొని ఇలా రౌండ్గా టైట్గా చుట్టుకోవాలి. ఇలా ఒక మూటలాగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకుని దీనిపైన బరువు పెట్టుకోవచ్చు లేదా ఇలానే కూడా ఉంచుకోవచ్చు. ఇలా 15 నుంచి 20 నిమిషాలు ఉంచి గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడు కట్ చేసి వాడుకోవచ్చు. చూడండి, 1 గంట తర్వాత చూపిస్తున్నాను. పన్నీరు పర్ఫెక్ట్గా ఉంది. నా దగ్గర పన్నీర్ మోల్డ్ ఉంది, కానీ అందరి దగ్గర ఉండదు కాబట్టి అందరూ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా మూట కట్టి చూపిస్తున్నాను. ఇలా అయితే అందరికీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఉన్నా కూడా పన్నీర్ని కట్ చేసేటప్పుడు అసలు విరిగిపోదు. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇలా మనకు కావలసిన షేప్లో చిన్నగా పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పన్నీర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పన్నీర్ని ఫ్రీజర్లో మాత్రం పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే కట్ చేసుకునేటప్పుడు విరిగిపోతుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు పన్నీర్ని తయారు చేసుకోవచ్చు. లేకపోతే మీ వీలును బట్టి 2-3 రోజుల ముందుగా అయినా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, సాఫ్ట్గా స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ రోజుల్లో బయట కొన్న పన్నీర్లో కల్తీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి టెన్షన్ లేకుండా ఇలా ఇంట్లోనే పన్నీర్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మీకు నచ్చిన కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. టెక్స్చర్ నీట్గా వైట్గా. ఒకసారి ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే మీకు బయట నుండి తెచ్చిన పన్నీరు అసలే నచ్చదు. నమ్మండి, అంతగా బాగుంటుంది. చూడండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న మలై పన్నీరు సాఫ్ట్గా ఫ్రెష్గా తయారైంది. చాలా ఈజీగా కదా. పెద్దగా ఇందులో పని ఉండదు. పాలల్లో సిట్రిక్ యాసిడ్ని వేయడం, విరిగిన పాలను వడకట్టి మూట కట్టుకోవడం, అంతే. ఇంత సింపుల్గా ఇంట్లో పన్నీర్ని తయారు చేసుకోవచ్చని ఇప్పుడు తెలిసింది కదా.
ఇక నుంచి ఇంట్లోనే పన్నీర్ని తయారు చేసుకోండి. కల్తీ లేని సాఫ్ట్ మలాయ్ పన్నీర్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ని అప్పటికప్పుడు వాడుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 రోజుల వరకైనా మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోండి. ఇలా సింపుల్గా తయారు చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.